తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి సంబంధించి తమకు బదిలీలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలామంది మొత్తం ఇట్లా గుమిగూడారు. వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మొత్తం ఇక్కడ వచ్చి పొద్దు నుంచి ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు సెక్రటరీ బయటికి రావలేదు. సెక్రటరీ వచ్చి కూడా మాకు సమాధానం చెప్పాలి అసలు బదిలీలకు సంబంధించి అని చెప్పేసి వీళ్ళ డిమాండ్స్ ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కానీ రెగ్యులరైజేషన్ కూడా మాకు మల్టీ జోన్ అంటే జోన్ 6లోనే రెగ్యులరైజేషన్ అయ్యాము. కానీ 317 అని చెప్పి లోకల్ క్యాడర్ చూడకుండా కానీ మమ్మల్ని మల్టీ జోన్ 1కి వేసేసేసారు సార్. అలానే చాలామందిని 2022లో వేసేసారు. ప్రస్తుతానికైతే ట్రాన్స్ఫర్స్ అని మేము జూలై 20వ తారీఖు వచ్చినప్పుడు అర్ధరాత్రి మాకు మళ్ళీ జోన్ షిఫ్ట్ అయ్యాము, డిస్లోకేట్ అయ్యామని వెబ్సైట్లో వితౌట్ ఎనీ సర్క్యులర్ వెబ్సైట్లో పెట్టేశారు సార్. అలా అన్నీ మేము కోర్టును అప్రోచ్ అయ్యాం సార్. కోర్టు నుంచి స్టేటస్ క్యూ తెచ్చుకున్నాం కూడా. స్టే తెచ్చుకున్నా సరే నిన్న మా ప్రిన్సిపల్స్ చేత సర్క్యులర్ పంపించి మమ్మల్ని నిన్న నైట్ రిలీవ్ చేసి హెడ్ ఆఫీస్కి వచ్చేయమన్నారు. పొద్దు నుంచి హెడ్ ఆఫీస్లోనే ఉంటున్నాం సార్. మా బాధ వినేవారు లేరు, మమ్మల్ని ఎందుకు రమ్మనే అన్నారో కూడా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ నుంచి పొద్దు నుంచి ఇలానే కూర్చున్నాం సార్. ఇలా జోన్ 1 నుంచి జోన్ 2కి ఇష్టం వచ్చినట్టుగా అక్కడికి ఇక్కడ పడేస్తే మా పిల్లలు గత ఏమవ్వను సార్. మేము సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ అయ్యుండి మేము యాజ్ ఈక్వల్ టు డాక్టర్ కానీ నైట్ డ్యూటీస్ చేస్తాం సార్. 32 hours మేము డ్యూటీలోనే ఉంటాం సార్. ప్రతి పిల్లకి ఏమైనా సంబంధం మాదే అవుతుంది సార్. అన్నీ కూడా బేర్ చేసి ఇంత దూరాలు ఉన్నా కూడా మేము ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జోన్లు మార్చేస్తున్నారు సార్. ఓన్లీ ఒక కాలేజ్ నుంచి 12 members ఫ్యాకల్టీ వరంగల్ వెస్ట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు సార్ ఈ ట్రాన్స్ఫర్స్లో. యాక్చువల్గా 317 అనేది ఓన్లీ 5 districts లొకేటెడ్ వాళ్ళకే చేంజ్ చేయాలి. అది కాకుండా మొత్తం 317 అనే మీనింగే చేంజ్ చేసేసి ఎవరికి విల్లింగ్ ఉందో ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చేంజ్ చేశారు. మిగతా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ జోన్స్ వాళ్ళ రిక్వెస్ట్ కూడా తీసుకోకుండా ఎక్కడంటే అక్కడ వాళ్ళని వేసేసేసారు. మా రిక్వెస్ట్లకు ఎన్నిసార్లు మేము వచ్చి గ్రీవియన్సెస్ సబ్మిట్ చేసుకున్నా ఆ గ్రీవియన్స్ని పక్కన పడేసేసి రాత్రులు ఇలా సాటర్డేస్ సార్ మళ్ళీ ఏదొచ్చినా కూడా సాటర్డే నైట్లకు వచ్చేస్తాయి. మాకు ఏవి ఇంకా ఆన్సర్ మీన్స్ ఏదైనా ఆలోచించుకొని చేసుకుందాం అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇలా మమ్మల్ని మానసికంగాను మమ్మల్ని ఇంకా చాలా మీన్స్ హెల్త్ పరంగా కూడా చాలా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. ఈ సొసైటీలో వర్క్ చేయాలా లేదంటే మేము ప్రాణాలు తీసేసుకోవాలా అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీకి మేము ఇక్కడ అంతా ప్యూర్ ఫ్యామిలీనే సార్. మేమేమి ఉన్నవాళ్ళం కాదు. ఇక్కడికి వచ్చింది చదువుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి సాధించి మా ఫ్యామిలీని కూడా మేము ఒక విధిలో పెట్టుకుందామనే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మాకేమవుతుందంటే మా ఫ్యామిలీస్కి దూరం అవుతున్నాము. అట్ ద సేమ్ టైం జాబ్ సాటిస్ఫాక్షన్ అస్సలు లేదు సార్. సార్ 317 జీవోలోనే ఎస్సీ ఎస్టీ రేషియోని ప్రకారం చూసి చేయమని ఉంది సార్. జీవోలోనే ఉంది. మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో నేను మైక్రోబయాలజీ లెక్చరర్ని. రొనాల్డ్ రోజ్ సార్ 2 సంవత్సరాల క్రితం చేసిన దాంట్లో 3 ఎస్సీలని ఒక ఎస్టీని రోస్టర్ ప్రకారం ఉంచారు సార్. అర్ధరాత్రి చేసిన దాంట్లో ఇప్పుడు కేవలం ఒకే ఒక ఎస్సీ నుంచి మిగతా మా అందరిని అట్టు కొట్టేశారు సార్. అక్కడ నుంచి ఓసీ క్యాండిడేట్స్ని తెప్పించారు. అది ఏ రోస్టర్ ప్రకారం జరిగిందో మాకు న్యాయం తీర్చే వాళ్ళు ఎవరు లేరు సార్. దీని దృష్టికి తీసుకొచ్చినా కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేనే లేరు. మేము కోర్టు స్టే ఆర్డర్ ఉందని మీరే చెప్తున్నారు. స్టే ఆర్డర్ ఉన్నాక మళ్ళీ బదిలీలు ఎందుకు చెప్పడుతున్నారు? స్టే ఆర్డర్ ఉన్నా కానీ హైకోర్టు ఆర్డర్నే ఉల్లంఘించి మమ్మల్ని ఇప్పుడు పిలిచారు సార్. మేము రిలీవింగ్ ఇచ్చేశారు. మీ పోస్ట్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి నిన్న అర్ధరాత్రి సర్క్యులర్ వచ్చేసింది. పొద్దున్నే మేము కాలేజ్కి యథావిధిగా వెళ్ళగానే మీరు ఇక్కడ నుంచి ఈ కాలేజ్కి రావద్దు, మీ ఉద్యోగం ఇక్కడ లేదు అని చెప్పి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మొన్న డిస్లోకేట్ అయిన నల్గొండ ఫ్యాకల్టీ ఉన్నారు సార్. వాళ్ళని శనివారం రోజు డిస్లోకేట్ చేశారు. ఆదివారం వచ్చారు, సోమవారం వచ్చారు, మంగళవారం వచ్చారు. వాళ్ళని చూసి వాళ్ళ గురించి అడిగిన నాదుడు లేదు. వాళ్ళు 3 రోజులు అవుతుంది, ఈరోజు 4వ రోజు కూడా వచ్చారు. డిస్లోకేట్ అయ్యారు, రిపోర్ట్ చేయండి హెడ్ ఆఫీస్కి అని. పోస్ట్ అక్కడ లేదు, మాది జీతం ఎక్కడ చేస్తారో తెలీదు. ఇప్పుడు మాకు చెప్పపెట్టకుండా హైకోర్టు స్టే ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా దాన్ని ఉల్లంఘించడం ఎవరి తరం? స్టేట్ గవర్నమెంట్ కన్నా పెద్దదా హైకోర్టు, లేదా వీళ్ళు పెద్దవాళ్ళ? నాకు తెలియట్లేదు సార్. Sir, first I was dislocated and we were forced to allot a school. Then we have approached High Court, sir, we got a stay. Based on revised seniority list, sir, we got our zone back. We belong to zone 2 and we got our zone 2 back. Again, our principals has forcefully relieved us and sent here, sir. Actually, I am 5 months pregnant, sir. Again, doctor has advised me not to do any journey, sir. I have come from 300 kilometers, sir. Already I got my zone back, but still they have relieved us, sir. పొద్దున 7కి 7:40కి మేము డ్యూటీ ఎక్కితే నైట్ స్టే
అంటే మేము అక్కడే పడుకోవాలి సార్. నైట్ డ్యూటీ ఉంటుంది, నెక్స్ట్ డే ఉంటుంది, పిల్లలు తిన్నరా లేదా లంచ్ డ్యూటీ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేసి యథావిధిగా డ్యూటీకి వెళ్ళాలి సార్. మాకు ఏ జరిగినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. మొన్న మా ఫ్రెండ్స్ 2 టీచర్లు యాక్సిడెంట్ అయ్యి అతి ఘోరంగా స్కూల్ నుంచి వెళ్తూ చనిపోయారు సార్. అయినా సరే పట్టించుకునే నాదుడు లేదు. వాళ్ళని కూడా యాక్సిడెంట్ అయినా సరే డిస్లొకేట్ చేశారు సార్. మాకు నెల నుంచి ఈ టార్చర్ సార్. నైట్ పెడుతున్నారు, సర్క్యులర్ పెడుతున్నారు, నువ్వు ఈ జోన్ నువ్వు వెళ్లాల్సిందే. నేను 5th జోన్ సార్, నాకు 7th జోన్ వేశారు. ఫస్ట్ 3rd జోన్, మళ్ళీ వారం రోజుల్లో మాకు 7th జోన్ వేశారు సార్. నైట్ టైంలో పోలీస్ వాళ్ళని పెట్టుకొని కౌన్సిలింగ్ చేస్తున్నారు. మళ్ళీ మేము ఆడ ఇట్లానే కూర్చుంటే సార్ పోలీస్ వాళ్ళతో చెప్పి మమ్మల్ని బయటికి పంపి నెట్టేయండి వాళ్ళని. అంటే ఎంత హీనంగా చూస్తున్నారంటే సార్, టీచర్లు అనేది కూడా లేదు సార్. మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి మెసేజ్లు తిరుగుతున్నాయి కానీ ఒక సర్క్యులర్ సార్ ఇట్లా డిస్లొకేట్ 550 మంది ఉన్నాం సార్. అందరికీ సార్ జోన్ 2 ఎక్కడ నల్గొండ డిస్టిక్, ఎక్కడ భద్రాద్రి, ఖమ్మం సార్, ఎక్కడ ఆదిలాబాద్ సార్. అందరికీ సార్ కాళేశ్వరము, ఆదిలాబాద్, ఈ మేడం ఇప్పుడు మాకు వచ్చిన సార్ ఆలంపూర్, గజ్వేల్. ఎలా వెళ్తాం సార్? మా ఫ్యామిలీ, మా పిల్లలు ఏం కావాలి సార్? అట్లా చాలా మంది ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అయ్యి ఉన్నాయి సార్. ఇప్పటికీ నువ్వు వెళ్తే నువ్వు ఇంటికి రావద్దుగా, నువ్వు అటే వెళ్ళు అని అంటున్నారు సార్. ఫ్యామిలీని వదిలేసి ఎలా రావు? మీ డిమాండ్ ఏంటి? ఏ జోన్ కా జోన్ వాళ్ళని అడ్జస్ట్ చేయమన్నా మీ డిమాండ్ ఏంటి? 2023 అంటే 1 year కూడా కాలేదు సార్. 0 సర్వీస్. ప్రొవిజన్ పీరియడ్లో జోన్స్ అలాటెడ్ చేయొద్దు. నెంబర్ 1 పాయింట్ సార్, 317 జీవో అనేది డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయింది సార్. ఇంకోటి 317 జీవో అనేది గురుకులాలకి సంబంధించింది కాదు సార్. గురుకుల ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ సార్. అది గవర్నమెంటే కాదు సార్, ఎయిడెడ్ సార్. కాబట్టి అసలు మాకు లేనిది తెచ్చి మా మీద రుద్ది మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే ఆడవాళ్ళని కూడా చూడట్లేదు సార్. నైట్లు భద్రాచలం నుంచి 10:30కి సర్కులర్ పెడతారు సార్. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ రావాలంటారు. ఎర్లీ మార్నింగ్ కౌన్సిలింగ్ పెడుతున్నారంటే లేదు. అక్కడ ఎక్కడ సార్ బంజారా భవన్లో పిలిచి పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని నైట్ అంతా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ సార్. కనీసం వాటర్ కూడా లేదు సార్. ఇట్లా 3 సార్లు కౌన్సిలింగ్ చేసి సార్. ప్రతి కౌన్సిలింగ్కి ఒక్కొక్క జోన్ మారింది సార్. నాకు ఫస్ట్ 3rd జోన్ ఇచ్చారు, తర్వాత 7th జోన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏ జోన్ ఇస్తారో తెలియదు సార్. అసలు మాకు సరైన సమాధానమే రావట్లేదు సార్. అసలు రావట్లేదు మాకు. ఇక్కడ ఆ మేడం కింద పనిచేసే వాళ్ళు కూడా మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు సార్. ఎంత సార్ అసలు టీచరా మీరు అన్నట్టు చూస్తున్నారు సార్. సార్ నేను సోషల్ వెల్ఫేర్లో 2019లో యాజ్ ఎ టీజీటీ మ్యాథ్స్గా సెలెక్ట్ అయ్యాను సార్. నెగటివ్ మార్క్స్ ఎగ్జామ్ రాసి వచ్చాను సార్. 5 years కంప్లీట్ అయినాక July 1st. సో ఫస్ట్ 22లో రొనాల్డ్ సార్ ఇచ్చినప్పుడు నాకు జోన్ 7 వచ్చింది. నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు స్పౌస్ ఉంది, నా నేటివ్ జోన్ ఇదే అంటే. తర్వాత సీతామహాలక్ష్మి మేడం IAS సెక్రటరీ ఉన్నప్పుడు నాకు జోన్ 6 ఇచ్చారు, స్పౌస్లో కన్సిడర్ చేసి ఇచ్చారు. మళ్ళీ ఈ మా IAS సెక్రటరీ వచ్చింది కదా అలుగు వర్షిని మేడం వచ్చిన తర్వాత కాదు నేను ఏది చూడను, నేను నీకు ఇచ్చిన జోనే ఫైనల్ 7th అని 7th జోన్ ఇచ్చారు. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను అప్లికేషన్ ఇచ్చాను, కోర్టుకి వెళ్ళి నేను స్టే తెచ్చుకున్నాను. అయినా నాకు ఇప్పుడు నారాయణపేట డిస్ట్రిక్ట్ ఇచ్చారు. మా సార్ వికారాబాద్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తారు. మరి నేను ఎలా వెళ్ళాలి? నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా లోకల్ జోన్, నాకు స్పౌస్ ఉంది, ఏది కన్సిడర్ చేయట్లేదు. అంటే యాజ్ ఎ టీచర్గా నేను ఈరోజు బాధపడుతున్నాను. సోషల్ వెల్ఫేర్కి సెలెక్ట్ అయినందుకు నేను ఈరోజు జాబ్ వదులుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇంత మెరిట్ స్టూడెంట్స్ నేను చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడలిస్ట్. నేను ఈరోజు ఈ స్థాయికి నేను ఎందుకు వచ్చానా అని ఉంది నాకు. ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఎట్ హోమ్. ఈ సోషల్ వెల్ఫేర్కి కాకుండా నేను ఏ సొసైటీకి వెళ్ళినా నాకు ఈరోజు నా లోకల్ జోన్ ఇచ్చేవాళ్ళు. మరి కావాలని చేస్తున్నారు అనుకోవచ్చా? ఏ జోన్ ఆ జోన్ వాళ్ళకి అడ్జస్ట్ చేయొచ్చు కదా. జోన్ ఈ జోన్ నుంచి ఆ జోన్ నుంచి ముందుకు రండి. పనులు జరుగుతున్నాయి సార్, అన్ని ఇల్లీగల్ గా. నేను నా నంబర్ సీనియారిటీ లిస్ట్ 307, నాకు జోన్ 6 ఇవ్వలేదు. 428 ఆమెకి జోన్ 6 ఇచ్చి నా ప్లేస్ లో కూర్చోబెట్టారు. మరి హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? అది అడిగితే టార్గెట్. సోషల్ వెల్ఫేర్ అంటేనే టార్గెట్ సార్. మేము ఏం లేదు, ఇప్పుడు జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటాం, మాకు అవసరం లేదు ఈ జాబ్. ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, దయచేసి సోషల్ వెల్ఫేర్ లో జాబ్ చేయాలని ఎవ్వరు అనుకోవద్దు. ఇక్కడ వచ్చినామంటే ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. యాజ్ ఎ టీచర్గా ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటే 6,000 ఇస్తుండొచ్చు వాళ్ళు, కానీ దే విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇక్కడ అసలు ఏది లేదు మాకు. మేము టీచర్లు ఇక్కడ కింద ఇలా కూర్చొని కౌన్సిలింగ్ అటెండ్ అయినాం. ఈ రోజు ఇప్పుడే మార్నింగ్ వచ్చాము, ఇప్పుడు మాకు అలాట్మెంట్ జరిగింది. మమ్మల్ని అడగలేదు మీకు ఏ ప్లేస్ కావాలని, డైరెక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఇచ్చేసారు. మాకు ఫస్ట్ డిస్లొకేట్ అయినప్పుడు కంబైన్డ్ సీనియర్ అసలు 21లో సీనియర్ డిస్లొకేట్ అయిన వాళ్ళందరినీ రియలొకేట్ చేసి 0 సర్వీస్తో ఉన్న మమ్మల్ని డిస్లొకేట్ చేసినారు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 18th రోజు జరిగిన కౌన్సిలింగ్లో మాకు మహేంద్ర హిల్స్ స్కూలు అంటే 5th జోన్ నుంచి డిస్లొకేట్ అయ్యి 6th జోన్కి రావడం జరిగింది. మళ్ళీ జాయిన్ అయ్యాను, షిఫ్ట్ అయ్యాము.
10 రోజుల తర్వాత మళ్ళీ 6th జోన్ నుంచి 7th జోను. అంటే ఇట్లా 10 రోజులకు ఒక జోన్ ఎన్నిసార్లు అని మారుస్తారు. మా పాపది మెడికల్ గ్రౌండ్స్ పెట్టిన. మెడికల్ గ్రౌండ్స్ అంటే ఆమె ఐక్యూ రిపోర్టు సార్, అది నేషనల్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చినారు. అంటే మెంటల్లీ రిటార్డేషన్ సర్టిఫికేట్ పెట్టినా అయినా కూడా మేడం కన్సిడర్ చేయలేదు. ఇంకేమంటుంది, మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేసిర్రు, లేదంటే వాళ్ళని ఏదో చేసి తీసుకొచ్చిర్రు అంటారు. ఎంత దరిద్రులైనా కన్న తల్లి కూతుర్ని పిచ్చిదానిగా నిరూపించే వ్యవస్థ ఉన్నదా ఈ ప్రపంచంలో? అలా మాట్లాడుతున్నారు. సరే పోనీ అని నేను 6th జోన్ తీసుకున్నా. అయినాక మళ్ళీ 10 రోజులకి ఇప్పుడు 7th జోన్ అని ఇప్పుడు మళ్ళీ పెట్టినారు ఆర్డర్స్. ఎటు పోవాలి అంటే ఎవరో ఒకరు సీనియర్స్తో రికమెండేషనో సంథింగ్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే ఒకరు వచ్చినప్పుడల్లా ఇంకొక జోన్ అంటే నేను ఎన్ని జోన్లు తిరగాలి? ఆ ప్రశ్న మేము వేయొద్దు. ఇక్కడ వారానికో జోను, అర్ధరాత్రి రాత్రికి తెల్లారితే ఒక జోను. ఎక్కడ లేదు ఈ వ్యవస్థ. ఎంత నిరంకుశమైన పాలనలో కూడా ఈ వ్యవస్థ లేదు. మరి ఎందుకు ఈ టీచర్స్ మీద ఇంత పగ? ఇంతవరకు మేము క్లాస్ చెప్పి బుక్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు ఏ టీచర్స్. అంటే ఇక్కడ విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకు మరి ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుంటారో అర్థం కావట్లేదు. గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ న్యాయం చేస్తా అన్నారు. 317 రద్దు చేస్తా అని చెప్పేసి సబ్ కమిటీ చర్చిస్తున్నారు. ఒకవైపు దామోదర్ రాజనరసింహ గారు రాఖీ గిఫ్ట్గా నేను అందరికీ 317 రద్దు చేసే ప్రయత్నంలోనే ఉన్నా అని చెప్తారు. ఇక్కడనేమో రోజుకొకటి మారుస్తారు. 35 ఇయర్స్కి ఈరోజు 350 షుగర్తో బాధపడుతున్నాం. హై బీపీ, షుగర్ అందరు ఇక్కడ మ్యాక్సిమం. ఎందుకు సార్? మేము జాబు చేయాలని వచ్చినాము, విద్యా వ్యవస్థలో పిల్లలకు పాఠాలు చెప్పాలని వచ్చినాం, కానీ ఇలాంటి టార్చర్ పడడానికి అయితే రాలే కదా. మాకు అందరికీ దయచేసి మీడియా ముఖంగా నేను వేడుకుంటున్న రేవంత్ రెడ్డి అన్న, మా లేడీస్ అందరం కూడా ఇక్కడ పిల్లల్ని ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చినాము, మాకు న్యాయం చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా నేను ఒకటే చెప్పాలనుకున్నా, మా గౌరవమైన సీఎం సార్ మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మా గురించి కొంచెం ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ మా గురించి ఆలోచించండి, గురుకుల టీచర్స్ గురించి ఆలోచించండి. మా జోన్ మాకు ఇప్పియండి సార్, చాలు. మాకు వేరే స్కూల్స్ అయినా పర్లేదు, మా జోన్ మాకు కావాలి, అంతే సార్. థ్యాంక్ యూ. మేడం చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? సార్ మేము 317 జీవోకి ఎగెనెస్ట్గా మమ్మల్ని డిస్లోకేట్ చేయడం జరిగింది. అసలు మాకు 317 జీవోనే వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే దానికి 2021 ఆగస్టు వరకు 317 జీవో అయిపోయింది. మేము రెగ్యులర్ అయింది 2023 సెప్టెంబర్. అప్పటికే మాకు జోనల్ వ్యవస్థని అయిపోయింది. జోనల్ ప్రకారం మమ్మల్ని అలాట్ చేశారు, మాకు రెగ్యులర్ చేశారు. అయితే మేము దీన్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఆమె మనకి ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేసింది. దాంట్లో కూడా ఆమె ఇచ్చిన ట్రాన్స్ఫర్ గైడ్లైన్స్ ప్రకారం ఏముంది అంటే మనం ఎవరైతే జీరో సర్వీస్లో ఉన్న వాళ్ళకి కానీ కంపల్సరీగా ట్రాన్స్ఫర్కి. మీరు ఏ జోన్ నుంచి ఏ జోన్ మీకు వచ్చింది పోస్టింగ్? మీరు ఇప్పుడు ఏ జోన్లో ఉన్నారు? మీకు 6th జోన్ అంటే ఏ జోన్ చెప్పండి, డీటెయిల్గా చెప్పండి. చార్మినార్ జోన్లోంచి మమ్మల్ని జోగులాంబ గద్వాల జోన్ వేసింది సార్. మేము సరూర్ నగర్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు అలాట్ చేసిన ప్లేస్ అలంపూర్. మా పాప 2nd ఇయర్ చదువుతుంది సార్. ఇప్పుడు దాన్ని మిడిల్లో మనం తీసుకెళ్ళి ఎక్కడ మార్చలేము. దీనివల్ల మాకు మాది టీజీటీ పోస్ట్ సార్. టీజీటీ ప్రకారం మాకు జోనల్ పోస్ట్ సార్. జోనల్ పోస్ట్ అయినప్పటికీ కూడా ఆమె మమ్మల్ని మల్టీ జోన్ పోస్టుల కిందకి క్రియేట్ చేసి ఆ విధంగా వేసింది. నేను 6th జోన్లో వర్క్ చేస్తున్నాను. 6th జోన్ చార్మినార్ జోన్. ఓకే, నేను చేసిన నేటివిటీ 5th జోన్ యాదాద్రి భువనగిరి మాది. ఓకే, మా 317 ప్రకారం ఇంప్లిమెంట్ అయినా కానీ మాకు వీ హ్యావ్ టు గో టు అవర్ నేటివ్ జోన్స్. అట్లా కాకుండా మమ్మల్ని 7th జోన్కి అలాట్ చేశారు. ఓకే, మేము పోతాం, సెక్రటరీ ఆర్డర్ని ఒబే చేస్తాం. కానీ ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, మా డ్యూటీస్ ఎలా ఉంటాయి? ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clockకి అటెండ్ అవ్వాలి డ్యూటీకి. మార్నింగ్ స్టడీ ఉంటే నైట్ వీ హ్యావ్ టు స్టే ఇన్ ద స్కూల్ టు 10 o'clock. మాకు క్వార్టర్స్ ఉండవు. మేము ఎలా పోయి ఎట్లుంటాం? కొత్త ప్లేస్కి వెళ్ళి హౌ కెన్ వీ డూ అవర్ డ్యూటీస్? హౌ కెన్ వీ డూ జస్టిస్ టు ద చిల్డ్రన్? What are you expecting from a teacher? To suffer? Or you want a teacher to do justice to the children? సార్, మా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జూలై 10వ తారీఖు నాడు ఫస్ట్ కౌన్సిలింగ్ జరిగింది. 10వ తారీఖు నాడు ఉదయాన 6 గంటలకి మాకు డిస్లొకేటెడ్ అని మా జోన్స్ మార్చారు. మాకు ఇంటిమేషన్ లేదు. యాక్చువల్గా జోన్స్ అలాట్మెంట్ అన్నది గురుకులాలకు లేవు. మాతో పాటు రెగ్యులరైజ్ అయినటువంటి కాంట్రాక్టర్ జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ బీసీ వెల్ఫేర్ వాళ్ళు కానీ జనరల్ గురుకులాస్ టీచర్స్కి కానీ ఎవరికి లేని జోనల్ అలాట్మెంట్ మాకే ఎందుకు చేశారు? సరే, మాకు జోనల్ అలాట్మెంట్ చేశారు.
మా స్థానికతను తీసి మాకు ఎక్కడెక్కడో వేసేశారు. మా గురుకుల జాబ్ ప్యాటర్న్ ప్రకారంగా చూస్తే సార్ మాకు 24 అవర్స్ మేము జాబ్లో ఉన్నట్టే. మేము ఇంటికి వెళ్ళినా కూడా మేమే రెస్పాన్సిబుల్ మా పిల్లలకి. అట్లా సర్వీసెస్ ఇస్తున్న మమ్మల్ని కూడా ఇంత దారుణంగా మాకు ఇంత ఇబ్బంది పెట్టడం మాత్రం న్యాయం కాదు సార్. ఇది యాక్చువల్గా 317 జీవో అనేది మాకు వర్తింపజేయదు. అసలు మాకు కావాలని ఇదంతా చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు గైడ్లైన్స్ ఉంది, స్టే కూడా ఇచ్చారు. సబ్ కమిటీ కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ సెక్రటరీ అత్యుత్సాహంతో ఇవన్నీ పోస్టింగ్ చేస్తున్నది. కొందరు యూనియన్ నాయకులు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకు కొందరికి సంబంధించి వాళ్ళకి పోస్టింగ్లు వాళ్ళకి కావాల్సిన దగ్గర పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. కావాల్స్తే మేము కూడా డబ్బులు ఇస్తాం, మాకు నచ్చిన చోట లేకపోతే మా జోన్లో మాకు పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ టీచర్లు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.